మా ఫ్రెండ్తో ఒక విషయం డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే అది చాలా పెద్ద సబ్జెక్టు అయినప్పటికీ కూడా ఒక పాయింట్ మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. తను యాక్చువల్గా భగవద్గీత కోసము, అదేవిధంగా నేను బైబిల్ కోసము, ఖురాన్ కోసము, ఇలా ఈ ఒక పెద్ద సబ్జెక్ట్ కోసమే చిన్నగా డిస్కస్ చేసాం. ఇందులో భాగంగా ఒక క్వశ్చన్ అయితే రేస్ అయింది. అదేంటి అంటే స్పిరిచువాలిటీ అండ్ రైచియస్నెస్, అంటే ఆధ్యాత్మికము మరియు ధర్మము ఈ రెండు ఒకటేనా అంటే దేవుడి దగ్గర నుంచే రెండు కూడా వచ్చాయి కాబట్టి రెండు ఒకటే. మరి రెండు వేరువేరుగా చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. అది ఇటు అలా అంటున్నావు అని చెప్పేసి తను రియాక్ట్ అయ్యాడు. నిజానికి పూర్తిగా ఒక అవగాహన, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానముకు మూలము అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ఈ లోక సంబంధమైన జ్ఞానం కోసం బైబిల్ చెప్పడం లేదండి. దేవుడి యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని పొందుతామని బైబిలే చెప్తుంది. అయితే ఇక్కడ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికము, అదేవిధంగా ధర్మము. ఆధ్యాత్మికము అనగా మనం దేవుడితో మమేకం అవ్వడం, అంటే మన మనస్సాక్షి కానివ్వండి, మన ఆత్మ కానివ్వండి, దేవుడితో సంబంధం కలిగి ఉండడం అనేది ఆధ్యాత్మికము అంటాము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని విషయంలో మనం ఎప్పుడు కూడా ప్రార్థన కలిగి జీవించడం, దేవుడితో సంబంధం కలిగి ఉండడమే ఆధ్యాత్మిక జీవితం. ఇక తర్వాత ధర్మము, అంటే ధర్మాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే నైతిక విలువలు, చట్టాలు, ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి అన్న విషయాల్ని మనం ధర్మం అని భావిస్తాం. ఇది దేవుడి దగ్గర నుంచే వచ్చిందని కూడా మనం చెప్పొచ్చు. అయితే రెండు వేరువేరుగా చూడకూడదు అనడం కూడా రాంగ్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం లోక సంబంధమైన ధర్మం కోసం కూడా మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనుషులు స్థాపించినవి. అదేవిధంగా దేవుడి దగ్గర నుంచి వచ్చిన చట్టాలు ఏదైనా ఉంది అంటే 10 ఆజ్ఞలు కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చిన ధర్మాలు. అది ఇంకో పదాల్లో చెప్పాలనుకుంటే ఆజ్ఞలు అని కూడా అనొచ్చు. సో ఈ రకంగా దేవుని విషయంలో, అదేవిధంగా లోక సంబంధమైన విషయాన్ని కూడా మిక్స్ చేసి చూడకూడదు. దేవుడి దగ్గర నుంచి వచ్చినవి కొన్ని ఉంటాయి, మనుషులు కలుగజేసింది కూడా కొన్ని ఉంటాయి. అది మీరు గ్రహించాలి.